హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే నేను ఆమ్లెట్ పకోడీ చేశాను. దానికోసం 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు, తగినంత ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకొని 5 గుడ్లతో ట్రై చేశాననమాట. మీరు ఎప్పుడైనా ఎగ్ బజ్జీ తినుంటారు, ఎగ్ పకోడీ కూడా తినుంటారు. ఇలా ఒక్కసారి కొత్తగా డిఫరెంట్‌గా ఎగ్ ఆమ్లెట్ తోటి పకోడీ చేశాను. పకోడీ అనొచ్చు, బజ్జీ అనొచ్చు, మీ ఇష్టం, పేరు ఏదైనా పర్వాలేదు. కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను ఒక పిరికెడు. టేస్ట్ ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి ట్రై చేయొచ్చు. ఇంకా చెప్పినవన్నీ వేసేసుకొని ముందుగా అయితే ఆమ్లెట్ని ప్రిపేర్ చేసుకోవాలి. అది ప్రిపేర్ అయ్యేలోపు ముందుగా మనం శనగపిండిని మిక్స్ చేసుకున్నా ఇబ్బంది లేదు. ఎందుకంటే ఎక్కువ ఫర్మెంట్ అయితే బాగా పొంగుతాయి అన్నమాట. బజ్జీ కానీ పకోడీ కానీ ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ రెస్ట్ ఇచ్చారంటే చాలా బాగా పొంగుతాయి. నేనైతే ఈసారి అలా చేయలేదు, నాకు టైం లేదు. ఎందుకంటే ఫర్మెంట్‌కి టైం లేదు కాబట్టి నేను సోడా ఉప్పు వేయలేదు, పిండిని కూడా రెస్ట్ ఇవ్వలేదు. అది ఆ 2 ఫాలో అయితే మాత్రం సూపర్‌గా వస్తాయి. ఇప్పుడు కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే అలా చేసుంటే ఇంకా బాగా వచ్చేదనమాట. చెప్తున్నాను కదా, మన బజ్జీ బ్యాటర్ లాగా మిక్స్ చేసుకోవాలి. పిండి అనేది పకోడీ కోసం కాకుండా బజ్జీలాగా మనం మిర్చి బజ్జీ వేసుకుంటాం కదా, యాజ్ ఇట్ ఈజ్ అలానే మిక్స్ చేసుకోవాలి. చక్కగా మిక్స్ చేసుకొని ఆమ్లెట్ చూడండి నీట్‌గా రెడీ అయిపోయింది. మందంగా వేసుకున్నప్పుడు మాత్రం మీడియం టు లో ఫ్లేమ్‌లో మాత్రమే కుక్ చేసుకోండి. అప్పుడు ఈవెన్‌గా లోపల దాకా కుక్ అవుతుంది. ఆమ్లెట్ కుక్ అవ్వకపోతే నీచు వాసన వస్తుందనమాట, తినలేము. రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్లో మన ఆమ్లెట్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇంకా బజ్జీలాగా వేసుకుంటున్నాను. మీరు పకోడీ అయినా పిలవచ్చు, దీన్ని మీ ఇష్టం. ఇంకా ఆయిల్ ముందే హీట్కి పెట్టుకుంటాను ఎప్పుడైనా. ఇంకా నా బజ్జీ పకోడీ అయితే ఆమ్లెట్తో రెడీ అయిపోయినట్టే. చూసేయండి, కలర్ఫుల్గా, టేస్టీ కూడా అంతే బాగుంటుంది. ఎగ్ ఇష్టపడే వాళ్ళు బాగా తింటారనమాట. నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి. ఆరోగ్యంగా తినండి.